సేవకు సంపద కాదు మంచి మనసుంటే చాలని నిరూపిస్తున్నారు హిందూపురానికి చెందిన రవిశంకర్. అన్నార్తుల ఆకలి దప్పులు తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని ఇతరుల కోసం వెచ్చిస్తున్న రవిశంకర్పై కథనం. ఈయనే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన రవిశంకర్. ఓ చిన్నపాటి సైకిల్ రిపేరు దుకాణం నిర్వాహకుడు. ఆదాయం సంపద పరంగా చిన్నవాడైనా సేవలో ఆయనది పెద్ద మనసు. వివిధ పనులపై హిందూపురానికి వచ్చే పేదలు గుక్కెడు నీళ్ల కోసం ఇబ్బందులు పడటం చూసి చెల్లించిన రవిశంకర్ 11 ఏళ్ల క్రితం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. స్నేహితులతో కలిసి యోగి నారాయణ సేవా సమితి ఏర్పాటు చేసి సేవలను మరింత విస్తృతం చేశారు. 6 నెలల క్రితమే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు. సంపాదనలో సింహభాగం సేవలకే వెచ్చిస్తున్నారు. పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, కరోనా వేళ పారిశుధ్య పనులు, మందుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టి పెద్ద మనసు చాటుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆయనకు తోడుగా నిలుస్తున్నారు. ఒకటే అని కాకుండా ప్రతి ఒక్క బీదవాడు కూడా నీళ్ళకి కానీ ఏదైనా కానీ టౌన్లో వచ్చి డబ్బులు పెట్టి నీళ్లు కూడా తాగలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందుకే ప్రతి ఒక్కరికి ఫస్ట్ చలివేంద్రంతో ఒక చలివేంద్రం స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఇప్పుడు 18 చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఇందుకోసం నేను సంపాదించిన రూపాయలో 10 రూపాయలు 90 రూపాయలు దీన్ని ఖర్చు పెట్టి 10 రూపాయలు నా ఇంటికి ఖర్చు పెట్టుకుంటూ ఈ కార్యక్రమాలను ముందుకు సాగిస్తున్నాను. అలాగే